హలో ఫ్రెండ్స్. మొన్న సండే మేము ఒక టెంపుల్కి వెళ్ళాం. అది వచ్చేసి వైజాగ్ సాగర్ నగర్లో ఉంటుంది. శ్రీ మోగదారమ్మ మహాలక్ష్మి పద్మాలయం. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంత బాగుందంటే టెంపుల్ యొక్క కన్స్ట్రక్షన్ ప్రతీదీ చాలా నీట్గా చెక్కారు. అంటే ప్రతి క్యారెక్టర్ కూడా చాలా నీట్గా క్లియర్గా అర్థమవుతుంది మనకి చూస్తున్నప్పుడు. టెంపుల్ పిల్లర్స్ మీద ద్వారపాలకులు, అలానే చుట్టూరు దశావతారాలు, టెంపుల్ చుట్టూరు పద్మాలు, అలానే కింద ఏనుగులు మోస్తున్నట్టు ఇలా ప్రతీదీ నీట్గా చెక్కారు. లక్ష్మీదేవికి రైట్ సైడ్లో దుర్గాదేవిని, అలానే లెఫ్ట్ సైడ్లో సరస్వతీదేవిని ప్రతిష్ఠించారు. అండ్ లోపల గర్భగుడి పిల్లర్స్ మీద 12 రాసులు, అలానే వాటి దేవతల్ని చెక్కారు. అవి కూడా చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. టెంపుల్ టైమింగ్స్ మార్నింగ్ 5:30 to 12 అండ్ ఈవినింగ్ 4 to 8:30. టెంపుల్లో ఎక్స్ప్లోర్ చేయడానికి చాలా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ టైం పడుతుంది కూడా ప్రతిదీ డీటెయిల్గా చూడాలంటే. నేను అయితే ఎక్కువసేపే చూశాను. అండ్ అక్కడ ఉన్న సరస్వతీదేవి, దుర్గాదేవి రథం మీద వెళ్తున్నట్టు ఉంటుంది. అంటే ఏనుగులు, కింద చక్రాలు, అంత డీటెయిల్గా ఉంటుంది. మేము వెళ్ళే టైంకి అమ్మవారికి నైవేద్యం పెడుతున్నారు. వెంటనే ఓపెన్ చేయలేదు, తర్వాత ఓపెన్ చేశారు. టెంపుల్ లోపల రైట్ సైడ్లో అమ్మవారు వెలసిన ప్లేస్ ఉంటుంది. అండ్ అక్కడ గోడ మీద ఇలా ఇలా ఇల్లులు ఉన్నట్టు, అక్కడ మనుషులు మెడిటేషన్ చేస్తున్నట్టు, చెట్లు అన్నీ చాలా నీట్గా చెక్కారు. అండ్ అక్కడే కింద గోడ మీద ఇలా చెట్లు, ఫ్రూట్స్, యానిమల్స్, అదిగోండి జింకలు, మంకీ, ప్యారెట్, పీకాక్ చాలా ఉన్నాయి, ఎలిఫెంట్స్ అన్నీ అసలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి మనకి. అదిగోండి లయన్. ఈ టెంపుల్ కొత్తగానే ఓపెన్ చేశారు 2023లో. ఇంకా మీలో ఎవరైనా విజిట్ చేయకుండా ఉంటే వెళ్ళి విజిట్ చేసేయండి. ఇది టెంపుల్ బయట వ్యూ. టెంపుల్ మొత్తం గ్రానైటే యూజ్ చేసి కట్టారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.